సమయంలో మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మరి సహోదరులు, మా ప్రియమైనటువంటి సహోదరులు సామ్యూల్ పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు, కృతజ్ఞతలు మరియు నా శిష్యులు యేసుక్రీస్తు నామములో మరియు ప్రత్యేక సందేశాన్ని అందించడానికి వచ్చిన సిస్టర్ గారు, ఉషారాణి సిస్టర్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి సంఘ బిడ్డలైన మీకు అందరికీ, స్థానిక సంఘానికి మరియు బయట గ్రామాల నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈ సమయం చాలా శ్రేష్టమైన సమయంగా నేను భావిస్తున్నాను. యాక్చువల్గా నాకు చాలా ఎక్కువగా పనులు ఇంటి దగ్గర ఉన్నాయి. రేపు ఒక కార్యక్రమం మా ఇంటి దగ్గర జరగొస్తుంది ప్రభునామంలో. మరి సహోదరులు మామూలుగా చెప్పారమ్మా మీరు వాక్యం చెప్పండి అని చెప్పి, కానీ మరి ఆయన పాంప్లెట్లో నాకు ఏం వేసిన తర్వాత నాకు చదువుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తారు. నేనైతే వాక్యం చెప్పినంత సామర్థ్యం నా దగ్గర అయితే లేదు. ఇలా మైక్ పట్టుకొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాక్యం మీద చాలా ఎక్కువ గ్రిప్లో ఉండాలి. అయితే పిల్లరా, కేవలం బ్రదర్ ఏమన్నారంటే మీ సాక్ష్యం చెప్పమ్మా అని చెప్పారు. మరి సాక్ష్యం అంటే దానికి మన ప్రత్యేకమైన ప్రిపరేషన్ అంటే ఏమి అక్కర్లేదు, అది మన అనుభవంతో కూడింది. మరి కనుక ఈ సమయంలో నేను ఎక్కువగా నా సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా సమయం ఏదైనా ఉంటే స్త్రీలమైన మనం ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలు చూపించి ముందుకు నడిపిస్తాను. వాక్యం అనేటప్పటికీ అంటే అతిశయోక్తి కాదు, కానీ హెబ్రోన్ సంస్కృతి చాలా ఎక్కువ వాక్యం తెలుసు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వాళ్ళు ఒకే రేంజ్లో మాట్లాడారు. నాకు తెలుసు. ఎక్కువగా వాక్యాన్ని మీరు ధ్యానిస్తారు, మీ శాస్త్రంలాగా నడిపిస్తారు. నిజంగా మీ పనులు కనుక మరి ఈ సమయాన్ని మనము సభ్యులను పరుచుకుందాం. సాక్షి నేను ముందు చెప్తాను. ప్రియమైనటువంటి నా సహోదరులారా, మరి నేను 1993 పూర్వము ఒక నిష్ట కలిగినటువంటి హైదవ స్త్రీ. నా మతమన్నా, నా కులమన్నా నాకు చాలా పిచ్చి. ఎందుకో తెలియదు. ఆ పిచ్చి ఎవరిలో నుంచి నాలో ప్రవేశించిందో నాకైతే తెలియదు. నిజంగా నేను గోపిలో రాజా కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో గొప్పగా క్యాస్ట్ అంటే అదే హైయెస్ట్ క్యాస్ట్ అని, వాళ్ళు సాత్వికులని, వాళ్ళలో ఉండే గొప్ప గుణలక్షణాలు ఇంకెవరిలో ఉండవని ఎన్నో అభిప్రాయాలు కలిగి ఉంటూ ఉండేదాన్ని. అవన్నీ దురాభిప్రాయాలని తర్వాత తెలిసింది నాకు. దానికోసము మాకు ఒక వింగ్ ఉండేది. ఈ కులస్తులందరూ ఒక వింగు. సమయం వచ్చేటప్పుడు వాళ్ళు వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ జరగడం ఇవన్నీ కామన్గా ఉండేది. చదువు అయితే బాగానే చదువుకుంటున్నాను, కానీ ఆ చదువు వెళ్ళిపోతుందో మాకే తెలియదు అనమాట. ఏదో బుకిష్ నాలెడ్జ్ అయితే మాకు ఉంది, కానీ మరి ఏదో ఒక రకమైన మౌఢ్యతలో మూఢత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవచ్చు. మరి హిందూ మతం అంటే చెప్పనక్కర్లేదు. నా భారతదేశం అన్ని దేశాల్లో గొప్పదని. ఎందుకంటే మేము డిగ్రీలో హిస్టరీ, ఆ హిస్టరీ అంటే భారతీయ సంస్కృతి చదివి భారతదేశంలో ఉన్నటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని బాగా పట్టి తీసుకున్నాను. వాటిని అర్థమవుతుందా?
ఆయన దాని మీద కూర్చుని నిలబెట్టి ఆల్రెడీ కాలు నీళ్ళు పోసుకుంటున్నా కొంచెం నీళ్ళు పోసేది. ఒకవేళ అమ్మ మీద బిజీ షెడ్యూల్ ఉంటే ఆ పని నేను తీసుకునేది. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా మరి కార్తీక పురాణాలు ప్రతిరోజు శ్రమ. ఈ కార్తీక పౌర్ణమి అయితే చాలా నిష్ఠతో చేసేవారు. మా ఇంటి పేరు నల్ల. మా చదువు చాలా మంది పిల్లలకి తెలుసు. ఇక్కడున్న పిల్లలు చాలా మంది నా స్టూడెంట్స్ లాంటి కొంతమంది రాలేదు. ఈ సంఘంలో ఉన్న పిల్లలు నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గలాజీలో 6 సంవత్సరాలు పనిచేశారు. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజుల్లో చాలా నిష్ఠతో చేసేవారు. మా నల్లలు నోములు నోసేవారు. కఠిన ఉపవాసాలు ఉండేవారు మా అమ్మలు. ఆ ఎవరైతే నేను ఉండేదాను. సాయంకాలం వేస్తే చాలా నీరసం వచ్చింది. ఏదైతే ఒకే తినేద్దామంటే ఏడైపోతా బెగ అంటే భక్తిలా చేసేవారు. అలాగా జరుగుతూ ఉంది. నైట్ టైము పురాణ శ్రవణం చేసేవారు. కార్తీక పురాణ శ్రవణం. ఆ శ్రవణం పంతులుగా రావాలి. అది వచ్చినందుకు నెయ్యి పెరుగుతూ ఉండేది. అయితే మరి ఆ పంతులు గారికి కొన్ని యాక్టివిటీస్ ఉండే వ్యక్తిగత పర్సనల్గా అవన్నీ ముగించుకొని వచ్చేసి డేట్ అయ్యింది. నేను ఆగలేకపోయాను. ఎందుకంటే ఈ చదువు వచ్చు కదా, ఈ తెలుగు స్పష్టంగా చదవడం, మా తెలుగు నేషనల్ పొగడం ఇదంతా నాకు బాగా ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఈ కార్తీక పురాణం సేమ్ పంతులు గారు చదివినట్లుగా నేను చదువుతాను. యాక్చువల్గా మా వాళ్ళు మా కొబ్బరిగారు తర్వాత ఈ పరిసరాలు ఉన్నోళ్ళకి కొంచెం మాకు మాట తొట్టుమాట వస్తుంది. అలాగే బాపం లాగే మనం మాట్లాడలేము. కానీ పురాణం చదివినప్పుడు నాకు తెచ్చి పెట్టుకొని ఆ పంతులు గారు ఏదో చదువుతారు ఇంకేట్ చేసి చదివేదాన్ని. మా వాళ్ళందరూ ముసలి చాలా గొప్ప అయిపోతుంటారు. అయితే నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉందండి. చదివేదంటే దాన్ని అన్వయించుకునేదాన్ని. ముఖ్యంగా పతివ్రతలు కదా చదివేదాన్ని. సత్య సాయి, సత్యాంశ, సత్య సుమతి ఇవన్నీ వాళ్ళలాగే ఉండాలనుకునేదాన్ని. సుమతి క్యారెక్టర్ మీలో చాలా మంది తెలుసు తెలియదు అని చెప్తాను. ఈ పిల్లలకి ఏడు తెలుసు సుమతి క్యారెక్టర్. పాపం ఏ చదువులు లేరు ఇప్పుడు పిల్లలందరూ. ఆ సుమతి ఎవరిదంటే వాళ్ళ హస్బెండ్ చాలా 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 నీచమైనవాడు. నీచమైనప్పటికీ కూడా అతను సేవ చేసి ధరిస్తేనే నేను పర్వాలనుకున్నానని ఆ కథలో కన్క్లూషన్ ఇస్తారు. ఒక కుష్ఠరోగి వేసిన సాంగత్యం కలిగినాడు. కుష్ఠరోగం కన్నా అంటే అది కథ కదా, కుష్ఠరోగంతో ఉన్నాడు ఏకమైన కథలు అన్నాడు. కానీ ఈ మాత్రం సేవ చేస్తాడు. అబ్బా నిజంగా స్త్రీ అంటే ఏమంటారు ఎవరు. స్త్రీ అంటే పురుషుడికి లోబడింది. బైబిల్ కూడా లోబడడం చెప్తుంది అన్ని విషయాల్లో. కానీ అవసరమైనప్పుడు మన పురుషుడికి ఉపదేశం చేయవలసిన సామర్థ్యం కూడా మనకు ఉండాలి. లేకపోతే వాళ్ళు డామినేట్ చేస్తారు. అంటే వాళ్ళు వాక్యం తెలియకపోతే వాళ్ళు వాక్యం తెలియదు ఏమంటారు, ఈరోజు చర్చకెళ్ళకుండా నేను గుడి చేసుకుని వచ్చాను. ఎప్పుడు నువ్వు నాకు కనీసం నాతో ఏదే మాట్లాడాలంటే అమ్మ భర్తలు లోపల కథ ఉండిపోతే చర్చకెళ్ళడం అనేసి దేవుని విషయంలో తప్ప ఇంకే విషయంలోనైనా మనము లోబడదు. అంటే ఈ ప్రసంగం కొంచెం స్త్రీ మతాన్ని సమర్పిస్తున్నట్టుగా ఉందని అనుకోవద్దు. అంటే విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఈ విధంగా ప్రియులారా ఇలాగా నేను ఆ పురాణ శ్రవణాలు చదివేయడం చెప్పడం ఇలా ఉండాలి ఇలా ఉండాలనుకున్నాను. అలాగే మనసు ఇలా ఉండాలి, సొంత ఇలా ఉండాలి, అలా ఉండాలనుకున్నాను. కానీ ఉండలేకపోయాను. అది అసలు ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో శక్తి లేదు. అవి పుస్తకాలు అది కేవలం అందరు. ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని ఎవరైనా అనుసరిస్తామో ఉండగలం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అని ఉండాలి. ఉండాలంటే ఉండగలం అంతే. దేవుని స్తోత్రం. పిల్లలు ఇలా జరుగుతూ ఉంది. మరి కార్తీక స్నానాలు కావనే మా కోళ్ళ దగ్గర ఫస్ట్ ముగ్గు నాదే ఉండాలి. నా ఫ్రెండ్ ఒకదే ఉంది. అది ప్రవీణలో హస్బెండ్ ఇంజనీర్. తను నేను ఇద్దరం పోటీగా చేసుకుంటాను. పోటీ భక్తి అంటే పోటీ అని మిగతా వాల్యూస్ క్యారెక్టర్స్ ఇవేమో మాకు అవసరం లేదు. పోటీ అంటే అలా జరిగిపోతుంది. ఇలా నా ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. మా పేరెంట్స్ యూనియన్ అని వాళ్ళు చదవలేదు, నిరక్షరాస్యులు. కాబట్టి కొంచెం చదువుకోనుకుంటే ఇంట్లో మనమే హీరోలాగా మనల్ని చూసేవాళ్ళు. పాపం వాళ్ళు అయ్యో మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలు బాగా మాకంటే బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏదో ఒక గౌరవం విలువ ఒక నమ్మకం అనేది మారే వాళ్ళు ఇచ్చేవారు. కానీ ఇలా సరైన బాధ మాకు ఎవరు చేయలేరు. కాబట్టి చదివేసినా మంచి ర్యాంక్స్ కొట్టే ఆ రోజునే నేను డైట్ రాసి నాకు 400 ర్యాంక్ వచ్చింది. నాకు మా సొంత జిల్లాలోనే డైట్ నేను అందరూ పొగిడిస్తాను ఒక రేంజ్లోనే. ఇప్పుడైతే ఫ్లెక్సీలు పెట్టి కోచింగ్ సెంటర్లో ఇంకా హైలైట్ చేసింది లేదు. ఇదంతా కూడా ఒక రకమైన ఇగో లోపల బయలుదేరుతుంది. కనిపించినటువంటి ఇగో నేను అనే గొప్ప పద్ధతి ఉంటేనే
అనుకుంటున్నాను. కానీ జీవన సాఫల్యం నాకు తెలియదు. ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలో తెలియదు. అసలు విద్య యొక్క చదువు యొక్క పరాకాష్ట చివరి దశ నాకు తెలియదు. ట్రైనింగ్ లో ఒకసారి కొటేషన్ విన్నాను. మా ఫిలాసఫీ మాస్టర్ చెప్పేటప్పుడు ఏంటి, విద్య అనేది మోక్ష సాధనం అని చెప్పేసి. మన చదువు అనేది చివరికి మనము మోక్షానికి వెళ్ళడానికి దాన్ని మనము నేర్చుకోవాలి ఏదైనా సరే. అయితే ఇలా ఈ విధంగా జరుగుతున్న సమయంలో నేను డైట్ ట్రైనింగ్ కూడా అయిపోయాను, ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చదువు కోరిక ఎక్కువ నాకు. యాక్చువల్గా మా విలేజ్లో 10th వరకు ఉంది. ఇంటర్మీడియట్ నుంచి చదివించడానికి నాన్నగారు ఇష్టపడలేదు. యాక్చువల్గా మా నాన్న పెద్ద రైతు, ఉద్యోగులు ఎవరైనా కొనుక్కొని అలాగని ఆయన 20 ఎకరాలు కలిగిన రైతు అనమాట ఆయన. అయితే టైం ఆడపిల్లలు ఎక్కడికి పంపిస్తాం, రోజు వాళ్ళకి సరిపోతుంది చదువు, మంచి మ్యాథ్స్ చూసి పెళ్లి చేసేది మనకి వరకు. కానీ చదువు కోరిక ఎక్కువ నాకు. ఈ టీచర్స్ చెప్పిన ప్రసంగాలని నాకు బొర్రకు పట్టించుకోవడం అలవాటు ముందే చెప్పారు. ఎవరైనా చెప్పినా నేను ఎక్కించుకునేదాన్ని రాదు. అయితే నా చదివించడానికి సార్ కానీ ఎలా చదివించను, దేవుడు తన ప్రణాళికతో తన ప్రభుత్వం నన్ను నడిపిస్తాను. మా తెలుగు మెషిన్ ఇచ్చి నాటిగారి పాప ఎక్కడ జాయిన్ చేస్తారంటే ఇలాగా జాయిన్ చేయమంటే మాకెందుకు బాబు చదువులు ఏదో చూసి సంబంధం చేస్తుంటే లేదు లేదు అమ్మాయి బాగా చదువుతుంది కాబట్టి నాకు ఆ పాపని ఇచ్చేయండి నేను చదివించుకుంటున్నాను. రెస్ట్ ఏమి ఉంటుంది కదా, నా నెల ఇచ్చేస్తారు వేషానికి. సర్లే బాబైతే నేను చదివిస్తాను చెప్పి రెడీగా రాజంలో తెలిసిన వాళ్ళని ఏమన్నా పంపించి మా బంధువులు ఒక ఆయన వెళ్ళి ఆ సీట్లో కార్యక్రమాలు ముగిస్తారు. చదవడం కదా ఇక్కడ ఈ గదావరి బస్సు ఒకే ఒక బస్సు. ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉండేది. ఎక్కడ బస్సు అయిపోతుందో తెలియదు. ప్రైవేట్ బస్సు ఆర్టీసీ వేరేగా గుంటూరు నుంచి గదావరి రావాలి. ఇక్కడ బస్సు లేకపోతే అనసార సెంటర్ నడిచేదాన్ని, అక్కడ లేకపోతే బోరార్ సెంటర్ నడిచేదాన్ని. మీరు నమ్ముతారా? అమ్మకపోతే నాకు క్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు ఈ ఊళ్ళో. వాళ్ళే మీరు అడగచ్చు. సాక్ష్యాలు ఎప్పుడు మనం అబద్ధ సాక్ష్యాలు అతిశయం కోసము మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవడానికి చెప్తే ఏదో ఒకరోజు బయటపడిపోయి సాక్ష్యం బెడ్స్ కొట్టేసి పనిచదు. అది ఉన్నదన్నట్టుగా మనం చెప్పుకోవడం చాలా మంచిది. ఫ్రీగా అలా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎడ్యుకేషన్ అయిపోతుంది అనుకున్నాం. కానీ అతి కష్టం మీద చుట్టాలలో ఉంటూ వాళ్ళలో వీళ్ళలో ఉంటూ డిగ్రీ సెకండ్ వరకు చదివాను. తర్వాత డైరెక్ట్ ట్రైనింగ్ అయిపోయాను. సరే స్టాప్ అయిపోతున్నాం చదువు. ట్రైనింగ్ అయిపోయినాక ఇంకోసం తెలియదు చేసేస్తారు. అయితే పిల్లలు మీకు ముందు మాట చెప్పాను, అన్నీ మంచిగా ఉండాలి, మంచి పార్టీ ధర్మం కలిగి ఉండాలి, స్త్రీ మంచి క్యారెక్టర్స్ కలిగి ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనుకున్నాను. కానీ నేను అలా నేను అసలు ఉండలేకపోయినా పిల్లల. ఎందుకంటే నాకు వాక్యం తెలియదు కదా, ఇది తప్పు అని తెలియదు. నేను నడిచింది తినలేని మాత్రం అనుకునేది. అయితే నా వల్ల ఎవరికి హాని జరగకూడదని మాత్రం అనుకునేది. నాకు ఆ డిసిప్లిన్ మాత్రము ఉండేది. అందుకే నా తోటి ఫ్రెండ్స్ నా మిత్రులు కూడా రావడం మంచిదాగే అంటారు ఎక్కడ కనబడినా. ఎందుకంటే ఎవరికి నేను డిస్టర్బెన్స్ చేస్తున్నాను. అయితే నేను వెళ్ళితే మంచి మార్గం అనుకున్నాను. నాకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాను. తల్లిదండ్రుల్ని అందరినీ సమాజాన్ని బాధ పెట్టి వివాహం చేసుకున్నాను. ఇక అర్థమైపోయింది. అర్థమవుతుందా? అలా చేయకూడదు. ఎవరి పిల్లలు ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ ఎవరు చేసుకోకూడదు. నేను చేసుకున్నాను, చాలా సఫర్ అయ్యాను. దాన్ని తప్పు కాబట్టి తెలుగులాగా ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. వాళ్ళ పాటలు కూడా ఎవరు కూడా మరి తల్లిదండ్రుల మాటలు జవదాకి మాత్రం సంగతి ఆపరిన జవదాకి మాత్రము అలాగే పేరుకి వెళ్ళొద్దు. చాలా సఫర్ అయ్యాను. దేవుని కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను. కానీ నేను చనిపోవాలి. యాక్చువల్గా నా రోజు నష్టాలు చాలా మంది పిల్లలు అనుకుంటారు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నామో సూపర్లాగా ఎంజాయ్ చేస్తాం. ఈ మధ్యన బాగా ఎంజాయ్ చేయడానికి ఈ స్టేటస్లో ఫోటోలు రకరకాలు పెడితే ఎవరికి ఇన్స్పైర్ అయిపోతారు. అలాగే ఉంటారు కదా ఎలా ఉండరు అది ఉండరు, ఎవ్వరు ఉండరు. నేను రాసిస్తాను పిల్లలు. అది మధురమైన మాటలా కనిపిస్తాయి, చెవులకు ఇంపుగా కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆ దృశ్యాలు ఇంపుగా కనిపిస్తాయి. అదంతా ఉంటుందే. నా జీవితం నేను సాక్షి చెప్తున్నాను. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుని ప్రణాళికలో ఒకవేళ మేము ఉన్నామేమో, ఈ పనికిమాల ద్వారా దేవుడు
లేదన్నమాట. అయితే దేవుడే మార్చాడు. ఏ విధంగా కదా మీకు చెప్పాను కదా, ఈలోపు నాకు మ్యారేజ్ అయిపోయింది. విజయబాబు పుట్టాడు. విజయబాబు పుట్టి ఇలాగ భాష చేశారు వాళ్ళు. హిందువులు కదా అప్పుడు మేము నెలకు 3 రోజులు తక్కువ చేస్తారు కదా, 3 రోజులు ఎక్కువ క్రమంలో తెలియదు కదంటే చేశారు. ఇలాగ వాళ్ళు చేసుకొని వెళ్ళారు. మా వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా చేశారు వాళ్ళ కాలేజీ. ఎందుకంటే నాకు గ్రాండ్గా మ్యారేజ్ చేయలేదు కాబట్టి గ్రాండ్గా బాగా భాషలు మాత్రం చేసి నేను అవకాశం ఉండలేదు నాకు చేయలేదు కానీ. అయితే గ్రాండ్ అందరికీ గ్రాండ్ వేసాక తిన్నాను, తాగారు, వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి బాబు బాగాలేదు. ఆ రోజు మా ఇంట్లో గొప్ప విగ్రహాలను జరిపించారు. పంతులు గారి నుంచి హోమాలు యజ్ఞాలు చేశారనమాట. ఎంత విగ్రహాలను జరిపించారో, మా పాపాలు పోవాలని, మా దోషాలు పోవాలని నిన్నేను దాని ఎఫెక్ట్ వెంటనే మాకు వచ్చింది. మరి బాబు చాలా సీరియస్ అయిపోయింది. నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నెల రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది. నేను తగ్గలేదు. ఆయన వాళ్ళు ఇస్తే పంపిస్తారు, కొన్ని మెడిసిన్స్ రాశారు. ఇప్పుడు ఉండిపోతే అలా నేను వైద్యం చేద్దామని నేను వైద్యం రాసుకుంటాను. ఇప్పుడు అంతా తీసుకువెళ్ళాను, ఇంకా తగ్గలేదు. ఈలోపు మా నాన్నగారు రక్షలు, చాలా రక్షలు, ఎక్కడెక్కడైతే రక్షలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయారు. గజపతి నగరంలో దెయ్య సౌకర్యం అంటారు, ఆయన పేరు దెయ్య సౌకర్యం అంటారు. అక్కడికి ముందు రోజు వెళ్ళాలి, అపాయింట్మెంట్ దొరకాలి. రక్షకి ముందు రోజు వెళ్ళిపోయి మంచి చలికాలం, ముందు రోజు వెళ్ళిపోయా మరణం కోసం అని చెప్పేసి నాన్న ప్రయాణి ఉండిపోయి నాన్న ఎంతో చలిలో ఉంది. తెల్లవారుసరికి ఫస్ట్ రోజు నాన్న వెళ్ళి అది తీసుకొని వచ్చారు. ఆ రోజు నైట్ ఇంకా సీరియర్ అయిపోయింది పిల్లలు, ఇంకా సీరియర్ అయిపోయింది. మళ్ళీ 7 months ఈలోపు గడుస్తూ ఉన్నాయి. 7 months వచ్చాయి. ఈలోపు 2 సార్లు హాస్పిటల్కి అడ్మిట్ అయ్యా. ఒక బోధ వైద్యుని తెప్పించారు ఇంట్లో అవన్నీ చేయడానికి. దేని వల్ల కూడా స్వస్థత లేదు. నేనైతే చాలా ఎక్కువ నిష్ఠగా పూజ చేశానని చెప్పాను కదా, తులసి పూజలు, తులసి దగ్గర ఒక శ్లోకం చదివేదాను, ఈ నది కొట్ట దగ్గర ఒక చదివేదాను, ఈ ఏంటది ఉమా కాచాని అటు ఉమా అంటే పార్వతి దగ్గర ఒకటి చదివేదాన్ని. చదివేసాను అనమాట. ఇంకా అవి కూడా చదివాను, తగ్గుతుంది ఏం కూడా లేదు. మా వాళ్ళందరూ అన్నారు, మీకు ఎక్కడ దేవతలు ఉన్నాయి నలుగురికి, ఇంట్లో ఉంటే మరి అబ్బాయి ఎదురైపోతారు, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళాలి శిశువులు పట్టుకుని ఇలా ఏడుచుకున్నాం. లాస్ట్ టైంగా 11వ నెలని మళ్ళా హాస్పిటల్కి అడ్మిట్ చేసాం. ఈలోపు బాబు ఎలాగైపోయాడంటే, పూర్వం డయేరియా పేషెంట్స్ బొమ్మలు హాస్పిటల్లో అంటిస్తూ ఉండేవాళ్ళు, ఎంత పట్ట ఇలా కాళ్ళు చేతులు. ఆ బొమ్మ చూసినప్పుడు భయపడిపోయేదాన్ని, విజయబాబు గుర్తొచ్చేస్తుండేవాడు అనమాట. అలా అయిపోయాడు. ఎంతేస్తుంది అంతగడానికే లేదనమాట. అయితే 11వ నెల హాస్పిటల్ అడ్మిట్ అయిన 15 days ఉంచారు. మన హనుమంతరావు గారు అప్పుడు అమెరికన్ హాస్పిటల్ ఉండేది, అక్కడ ఒక హాస్పిటల్స్ లేవనమాట. ఆయన వచ్చి ఎందుకంటే ఈ బాబు అనవసరం మీరు చంపేస్తారు, తీసుకెళ్ళిపోయి మధ్యలో మన హాస్పిటల్లో చచ్చిపోతున్నాను రిస్క్ ఇవన్నీ అని చెప్పేసి పూర్తి మమ్మల్ని తోసేసారనమాట. రిలీజ్ చేస్తారు హాస్పిటల్ నుంచి. అలా ఏడ్చుకుంటూ మా అక్క నాకు సపోర్ట్ కోసం మా పెద్దకి వచ్చింది హాస్పిటల్కి. ఏడ్చుకొని వస్తాము ప్రభు అనలేదు, లేదు ప్రభు నమ్మలేదు. ఏటో నా కర్మ, తల్లిదండ్రులు తొక్కడం తగిలిందో, తల్లిదండ్రులు ఏడ్చారు నేను చేసిన పని బట్టి. మా నాన్న పూర్తిగా అప్సెట్ అయిపోయాడు. మా అమ్మాయికి చెప్పక్కర్లేదు, వారి దుఃఖం నాకు తగిలింది అనుకొని నేను బాధపడుకొని పిల్లలు పడుకొని మనకి కడుపు పేరు తీయకుంటుంది కదా ఏడ్చుకుంటున్నాను. ఈలోపు మరి నేషనల్ మార్మల్స్ పొందలేదు కదా, ఈయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. అవుట్కట్స్లో తింటున్నాడు, క్యారీలో భాష చేసుకొని వెళ్ళాడు. మరి కష్టం లేదు, సుఖం లేదు, ఏంటి కదా, ఫోన్ లేవు, పాదం కూడా లేదు. అంతకుముందు మాత్రం రోజు ఎక్కడ వచ్చింది మీకు తెలుసా, పోస్ట్ గమనించారు మా అన్నయ్య ఎవరు చెప్పు రోజు లేకపోతే తెలుస్తారు కదా. అయితే ఇలా బాధపడుతున్నాను పిల్లరా. ఇంకా ఈలోపు దేవుడు తన మహాకృప బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన విగ్రహం ఒకరోజు కూడా ప్రభు అని నేను అనలేదు. ప్రభు బాగు చేస్తూ స్వస్థపరచని కూడా నేనేమి కూడా అనలేదు. ప్రభు గురించి నాకు తెలుసు, ఆయన చేసిన అద్భుతం ఒకసారి నేను ఇంటర్మీడియట్లో అనుభవించాను. ఎలా అంటే నా ఫ్రెండ్ ఒక ఆమె, మేము రాజంలో ఎగ్జామ్స్ టైంలో 1 month రూమ్ తీసుకున్నాను. రాజాము మార్కెట్లో రూమ్ తీసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్గా అప్పుడు పొలకట్టింపులు బాగా ఉండేది. మాకు పడపెట్టిన బంధువులు ఉంటే అందరూ తెలగారు. నా ఫ్రెండ్ ఎస్సీ, అమ్మ తెలగాల
కొంతమంది చాలా ప్రేమ చూపించి కొన్ని విషయాల్లో చదువులోని వెంటనే కొన్ని అడ్వైజెస్ ఇచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు అలా పట్టుకొని అలా ఉన్నాను కదా, అలా ఏ కూడా నాకు రాలేదు, వీళ్ళు చూడు తిరిగి నాకు ఏ రిలేషన్ లేదు కానీ నాకు గొప్ప మంచి అడ్వైజెస్ ఇస్తున్నారు కాబట్టి ఉండకపోవడం మంచిదే అనుకుంటూ ఉండేదాన్ని. అంటే ఏదో ఒక రకంగా ఉంటుండేది, అటు ఇటు ఇటు అటు ఊగిస్తున్నట్టు ఉండేదాన్ని. ఒక కన్ఫర్మేషన్ అయితే నాలోన లేదు, అంటే మానవత దృక్పథం అయితే ఉండేది. ఎలాగంటే ఇప్పుడు మా ఇంట్లో పొలంలో నాకు 20 ఎకరాలు అని చెప్పారు కదా, అప్పుడు రైతులు కలని ఉండేవారు పేదలు. మరి పేదలు ఎవరంటే మన విలేజ్లో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళే పేదలు. వాళ్ళకి చాలా ప్రాంతాల్లో భూములు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువగా ఆల్మోస్ట్ వాళ్ళు రైతు పొందాలని ఉంటుండేవారు. 6 ఉండేవారు నా దగ్గర. నేను స్కూల్కి వెళ్ళేలోపు వాళ్ళ చందనాలు ఇచ్చి స్కూల్కి వెళ్ళవలసిన బాధ్యత నాది. ఆయన చెప్పొచ్చు నాలో 6 సట్లు పెట్టేసేవాకు అంబర్లో దాని పట్టుకొని పొలంలోకి వెళ్ళి ఇచ్చేసారు. కానీ వాళ్ళకి ఆ సత్యంగా ఇవ్వడానికి లేదు కదా, తినడానికి లేదు. వాళ్ళ ముద్దకు వేసుకుంటూ ఆకులో పెట్టి తినాలి. మీకు తెలియదు కదా, అంత మీరు హ్యాపీగా ఉన్నారు కానీ మీ తాతలు అనుభవించారు అటువంటి అర్థమవుతుందా? దేవుడు అంబేద్కర్ యొక్క మహనీయుని లేపి అటువంటి జాతీయ దేశంలో లేకుండా చేశారు. అంత మహనీయుడు క్రైస్తవుడు అవ్వలేదు. అదే బాధ ముద్దుగా ఉండిపోయారు. ఆయన ఏంటయ్యారు మనకు తెలియదు, తర్వాత మనం చూస్తాం. అయితే అవన్నీ చేసుకొని అప్పుడు అనేదాన్ని, నేను ఒక మాట చెప్పాను, పెద్ద గట్టు ఉండేది, ఈ గట్టు చాటు మీరు వెళ్ళిపోయి తినేయండి. నేనైతే మొదటి నేను వెళ్ళాను, మాకు స్కూల్ టైం అయిపోతుంది. గట్టు చాటుకి వెళ్ళిపోయి మీరు తినేయండి. ఆ అమ్మాయి అమ్మ ఆ సట్లు పడేయండి. అందులో ఒక బయట వస్తుంది, అమ్మ మేము తింటున్నట్టు ఎవరు చూస్తే అయిపోతుంది. మరి ఏం లేదా పర్వాలేదని చెప్పి నేను ఏదో వేరే చేస్తూ వెళ్ళిపోతుండేదండి. ఇలా జరుగుతున్న తరుణంలో మరి చెప్పారు కదా విజయబాబు గురించి, ఆ అనుకున్నటువంటి ఎలా ఉంది. అప్పుడు సహోదరి విశాఖపట్నం నుంచి మా విలేజ్ వచ్చారు, చుట్టారండి, మా విలేజ్. అయితే మీకు ఇంకో విషయం చెప్తాను, సారీ మర్చిపోయాను. నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ అని చెప్పారు కదా, ఆమె నేను మా విలేజ్లో కలిసి ఉండేవారు. అది రోజు బైబిల్ చదువుకుంటుండేది. అప్పుడు కొత్త ఇబ్బంది ఉండేది, ఎవరు అట్టుకొని ఆయన చదువుకుంటుంటారు. నేను మాత్రం నాకు భయం ఎక్కువ కదా, ఎవరు కలుపుకుంటుంటే ఆంజనేయుడి స్తోత్రం చదివాను. ఆంజనేయుడి స్తోత్రం అంటే చదివేదాన్ని. నా ఫ్రెండ్ అనేది నువ్వు అది దయించి కట్టి చదువుకు, అది సైతాన్ అనేది. సైతాన్ అంటే నాకు ఆపరిస్తుంది. ఏంటి అమ్మాయి అలాంటి సైతాన్? ఆమె ప్రేమతో చెప్పారు నాకు, ఇగో రమమ్మ, నాకంటే నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కానీ నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ తెలివితేటలు ఇంకా ఎక్కువ అవుతాయి అన్నది. ఈ గుడి తెలివితేటలు సరిపోతాయా అనుకోమని బయటకి అనలేదు. ఎందుకంటే నాకు అది తను నేను కలిసి కదా నా చదువు కావాలి. అయితే పిల్లరా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంగ్లీష్ విషయంలో భయపడతాను. ఇంగ్లీష్ కానీ పోతే నా పొలంలో పంపించేస్తారు. వీళ్ళు వయసు చదివాను సరే, డిగ్రీ చదివాను సరే కదా, ఎంత అయిపోయిన తర్వాత అమ్మ ఇంగ్లీష్ పాతే ఇంగ్లీష్ పాస్ అయ్యిందంటే నీ చర్చికి ఒక 5 రూపాయలు తెచ్చి కాల్ చేస్తాను. ఒక 5 రూపాయలు తెచ్చి కాల్ చేస్తాను. ఇప్పుడు చాలా మంది అందులో ముక్కున్నట్టుగా నేను కూడా ముక్కున్నాను. దేవుడి కృపను బట్టి పాస్ అయిపోయాయి. 39 మార్కులు వచ్చాయి. ఆయన హెచ్చి అదే హెచ్చిపోయినాను. హెచ్చిస్తే జస్ట్ కట్టి 80 మార్కులు వీళ్ళరా ఆ విధముగా పాస్ అవ్వడం అనేది జరిగింది. అయితే మైక్ ఇప్పుడు పెట్టినా అంతవరకే తెలుసు, నా అవసరం తీరిపోయింది. కానీ దేవుడు మనల్ని వెంబడించేవాడు. ఆయన మనం వెంబడించకపోయినా కృప చేత మనల్ని వెంబడిస్తాడు. ఒక సహోదరి ద్వారా నేను కష్ట సమయంలో ఒక సహోదరి దేవదూత నా దగ్గర పంపించి సువార్త చేశారు. ఆవిడ కూడా ఎలా సువార్త చేశారంటే
రక్షణ సువార్త చెప్పలేదు. రక్షణ సువార్త కెపాసిటీ మాకు లేదు, మేము రిసీవ్ చేసుకోలేము మా టైంలో. కాబట్టి అని ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు స్వస్థపరచగల దేవుడమ్మా, నువ్వు ఇది చేశావు కదా, మరి నీకు నీ కోరిక నెరవేరలేదు, కాబట్టి నీవు యేసుక్రీస్తు ప్రభుని నీ కుమారుడు స్వస్థత వరకు వేడుకో. మరి ఎలాగో డాక్టర్స్ చచ్చిపోతారని చెప్పారు. ఇంకొకటి, ఇన్ కేసు మనం ఏంటంటే ఒక వెంట్రుక వారిలో ఆయుష్ ఉన్నా ఆ పిల్లడికి మైండ్ మాత్రం డెవలప్ కాదని చెప్పారు. అది ఇంకా నన్ను బాధలో తోసేసింది. అని చెప్పారు, మీరు ఒకవేళ ఆయన వేడుకోండి, ఆయన స్వస్థపరుస్తాడు. ఒకవేళ స్వస్థపరచకపోతే బ్యాక్ అయిపోతుంది సరే. మరి అంతకంటే చెప్పలేకపోతున్నా. ఆవిడ చెప్పినా వినే స్థితిలో మేము లేము. ఇప్పుడు మన సువార్తకి వెళ్ళి అనేక మందికి సువార్త చెప్పేటప్పుడు మనకు ఎదురవుతున్న సమస్యలు లాంటిది. కనుక ప్రియులారా, ఈ విధంగా నేను అప్పుడు అనుకున్నాను, ఏదైతే నాకెట్లే మరి ఇన్ని చేశాను కదా, నా కుమారుడికి స్వస్థత లేదు కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటాను. ఇక్కడ నాకు కావాల్సింది నా కుమారుడు మాత్రమే, కులం కాదు, ఏది కూడా నాకు లేదు. ఇంక దేన్ని ఆలోచించలేదు. ఎందుకంటే మరి మేము కంపల్సరీ యేసు ప్రభువుని నమ్మానంటే మళ్ళీ నేను మాది వీధిలో ఉన్న సిబిఎం చర్చికి నేను వెళ్ళాలి. అప్పటికి మా ఊర్లో 93లో మీరు కనుక్కోనండి అంటరాంతనం ఫుల్గా ఉంది. ఈ కాఫీ కొట్టులో 2 గ్లాసులు విధానం, వాళ్ళ టీ తాగేసి ఆలే కడుక్కొని ఒక డొక్కులో పడేసి ఇలా డబ్బులు మాత్రం ఇచ్చేయాలట. ఈ బీసీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తారా, వాళ్ళు కూడా అన్ని డబ్బులే ఇచ్చేయాలన్నమాట. న్యాయం వాళ్ళకు అలా ఉంటూ ఉండేది. అటువంటి అంటరాంతనం టైంలో నేను చర్చికి వెళ్ళడం అనేది అది మహా డేరింగ్ అనమాట. అయితే పిల్లరా, నా కొడుకు బ్రతికితే ఏదైనా ఏ డేరింగ్ అయినా, ఇప్పుడు తిరుపతి వాళ్ళు మొక్కుకుంటారు, ఏంటంటే నిలువు దోపిడి ఇచ్చిమంటారు, చండలంగా అంతా ఇచ్చిమంటారు. అది అంతా జుగుష్టాకరమైనటువంటిది. దానికంటే మనము మనుషుల మధ్యకి వెళ్ళి దేవుడిని ఆరాధించడం తప్పేముంది? ఆ విధంగా అనుకొని నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రియులారా, ఇజ్జిబాబుని తీసుకొని చర్చికి అక్కని నాన్నని తోడు తీసుకొని వెళ్ళాను. అయితే అక్కడ జరిగిన గొప్ప సంఘటన ఏంటి తెలుసా? నిజంగా అక్కడ ఉన్న స్త్రీలు వాళ్ళందరూ కూడా గొలుసు ప్రార్థన చేశారు మా అబ్బాయి కోసం. వాళ్ళకి నేనేమిచ్చాను? వాళ్ళ బంధువులు కాదు, ఇప్పుడు వాళ్ళకి భోజనం కూడా పెట్టలేదు మంచిది మేము. కానీ క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళేమొచ్చి గొలుసు ప్రార్థన చేశారు, బాబుని మధ్యలో వేశారు, గొలుసు ప్రార్థన చేశారు, వచ్చిరాని ప్రార్థన చేశారు. ఆ తల్లందరూ ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులే. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనస్ఫూర్తిగా చేస్తున్నారు. ప్రభువా ఈ బాబుని ప్రభువా స్వస్థపరచు ప్రభువా, వీళ్ళు నమ్ముకుంటే ఆ బీసీ వాళ్ళు ఎవరైనా నమ్ముకుంటారేటో యేసయ్యా, మరి మేము ఆ వీధిలోకి వెళ్ళి సువార్తలు మేము చేయలేకపోతున్నాం, మాకున్న పరిస్థితి బట్టి ఒక కార్యం చేయి ప్రభువా అని వాళ్ళకు వచ్చిన లాంగ్వేజ్లో వేదనతో భారంతో ప్రార్థన అయితే మాత్రం వాళ్ళు చేశారు. దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు నాకు కూడా ఒక సూచక్రియ జరిగించడానికి బాబుకి స్వస్థపరిచాడు. దేవుడి స్తోత్రం. ఇంకా స్వస్థత నేను కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం దేవుడు నాకు ఒక దర్శనం లాంటిది కూడా ఇచ్చారు. పిల్లరా, ఆ రోజు డిసెంబర్ 31 చర్చిలో పాటలు వేస్తున్నారు, ఈ ఆరాధనలు చేయడానికి సిద్ధపడుతున్నారు, పాటలు ఇంకా అవుతున్నాయి. నేనేమో బాబు చిన్నోడు కదా, పైగా అనారోగ్యంగా ఉన్నాడు కనుక నేను వెళ్ళలేదు, ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మా అటువైపు దీపం ఉండేది మా ఊరికి, ఆ దీపం వైపే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మరి ఇంకా అంటే నాకు ఇంకా రక్షణ కన్ఫర్మేషన్ లేదు కదా, ఇంక తెలీదు చేద్దాం. నేను దేనికోసం వచ్చాను? స్వస్థత కోసం మాత్రమే వచ్చాను. అది దొరికితే నాకు చాలు అనుకున్నాను. అయితే పిల్లరా, అక్కడ సమయం ఎంత అయింది? అయితే ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే పిల్లరా, ఆ రోజు రాత్రి నేను ఇలా జస్ట్ కళ్ళు ముయ్యలేదు, బాబుని పక్కన వేసుకుని అలా పడుకున్నాను. ఒక నల్లటి ఆకారము మా ఇంట్లోని ప్రత్యక్షమైపోయి, అది నా పెట్లో ఉన్నటువంటి నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఎల్లో కలర్ చీర, ఆ చీరనేమో తీసుకొని ధరించుకోవడం. ఏంటిది ధరించుకుంటుంది? బిర్యానీ ఎక్కడ లేవని అంటారు
దర్శనాలు నంబరు. మరి ఏదో కానీ నాకు ఇలా మాత్రం వచ్చింది. ఆ యేసుక్రీస్తు ఫోటో మనం చూస్తాం కదా, అలాంటి దర్శనంతో వైట్ డ్రెస్తో అన్నితోని మా పెంకిటి హైట్ ఉంటుంది కదా, అక్కడ ఆయన తలకాయ ఉంది, కాలేమో మా రోడ్ ఉంటుంది, రోడ్ పట్టు దగ్గర ఆయన కాలు ఉన్నాయి. ఆయన చెయ్యి చాపి ఆయన అంటున్నారు, ఏ సైతానా మాట మాత్రం నాకు అనిపించింది, సైతానా ఇంటి మీద ఈ బిడ్డల మీద నీకు అధికారం లేదు, వాళ్ళు నా బిడ్డలు, నువ్వు వచ్చిన ప్రదేశం నువ్వు వెళ్ళిపో అంటున్నారు. కాగడ ఆయన చేతిలో ఉంది. ఇలా అన్నారు, అదేమొచ్చి యూట్రా చీర పట్టుకుందా విగ్రహ పట్టుకుందా ధైర్యం చేసి వెంటనే ఒక హౌస్ ఒక పాట ఒక హౌస్ మా ఇందులోనే అక్కడ అంతర్గారం అయిపోయింది. నేను అలాగే చూశాను. వెంటనే బాబు చెయ్యేశాను. వాడు మాత్రం హ్యాపీగా యాక్టివ్గానే ఉన్నాడు. దేవుడు ఉంటాడు, స్వస్థపరిచాడు కదా అనుకున్నాను. అందుకే తెలవద్దా మా నాన్న అడుగుతున్నా అలా ఇంట్లో ఎందుకు అది అంతర్ధానం అయిపోయింది అనేది నాకు కావాల్సింది. మా ఇంట్లో చూడలేకపోతున్నాను. తెలవలేసి అటువైపు తీసుకెళ్ళాలంటే అప్పుడేమో లేచిలాగానే వాళ్ళు ఎక్కడ చాలా ఫేమస్, దాన్ని చేరుకొని ఎక్కడేవారు, దాన్ని అవమానపరిచినవారు. అందుకు నన్ను ఎలాగడగాలి, చాలా జాగ్రత్తగా అడగాలి నాన్నని. నా నాన్న ఇలా వచ్చింది అలాగడలేదు. నాన్న మరి మనకి ఎక్కడ దేవతలు అంటారు కదా, వాటికి ఏదైనా సంబరాలు చేస్తుంటారు కదా, ఎక్కడ చేస్తారంటే అదిగో అమ్మ ఆ ఇంట్లో చేస్తాము. ఒక ముసలమ్మ ఉంటుంది, అయోధ్య ముసలమ్మ అని ఉంటుంది, ఆవిడ మీద పోతుంది. యాక్చువల్గా సంబరం చేసేటప్పుడు బాగా రేపు మాకు చచ్చిపోతాను ముసలమ్మని పెడతాము, ఎందుకంటే సంబరం అయిపోయినప్పుడు ఆ ముసలమ్మ కూడా చచ్చిపోతుంది. అంటే ప్రేమ అది తీసేసుకోవడం అర్థమైంది. అవునైనా ఇదంతా కూడా ఒత్తిడి ఎంతవరకు నేను చేసిందని చెప్పేసి తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా నేను ఎక్కువ బైబిల్ చదవడం మొదలెట్టాను. అక్కడి నుంచి బైబిల్ చదవడం ద్వారా దేవుడు నాకు అనేక విషయాలు నేర్పించాడు. ఈయనే మన పాపాల వర్షాలకు మనసు వేసే దేవుడు అని నేను తెలుసుకున్నాను. మరి ఈయన కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలైనా, ఎన్ని చేతికిరింపులైనా బ్రతికేయాలని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. తర్వాత స్టార్ట్ అయింది నాకు టార్చర్. అంతవరకు పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత మరి ఎన్ని రకాలుగా హింసలు, చేతికిరింపులు, మరి చాలా నేను నా స్వగ్రామంలో ఉన్న దాన్ని బట్టి కూడా మరి చాలామంది చాలా ఇబ్బందులు, అంటే డైరెక్ట్గా మొహం మీద ఏదైనా అండం చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఈలోపు మరి మేము డైట్ అయ్యాం కదా, డిఎస్సి చదవాలి కదా. నేను డిఎస్సి రాయడానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న సాంప్రదాయం ఉండేది మా ఏరియాలో ఉన్నాడు. ఏంటంటే మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు కలిపిన వాళ్ళు ఒక దగ్గర అప్లికేషన్ నింపుకొని మన వరుస మీద ఇచ్చిస్తే, మన హాల్ టికెట్స్ వరుస మీద వచ్చేస్తే మన వరుస మీద చూసి రాసేసుకుందాం, ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్టు మనకి జాబులు వచ్చేస్తాయి. కానీ నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఎలా అవుతుంది? నేను పాపం చేయడానికి నేను ఒప్పనే నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలనుకుంటున్నాను. నేను 3 పూట్ల ఒక భోజనం తిని మంచినీళ్ళని తాగి బ్రతకాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి? లేకపోతే మనం ఆ స్థితిలోనే అక్కడే ఉండిపోవచ్చు కదా. ఈ చేతికిరింపులని నన్ను మేమెందుకు భరించాలి? ఈ చుట్టాలతో బాధలు మేమెందుకు పడాలి? మా సొంత అక్కలు హౌస్లో దిగితే నాకు చెప్పలేదు. ఎందుకంటే నేను క్రీస్తుని నమ్ముకున్నాను. బొట్టు లేకుండా నూతనంలో ప్రవేశము చేయకూడదని చెప్పేసి పెద్ద టైం అయిపోయింది నాకు ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి చెప్పండి. నేను ఒప్పుకోలేదండి. మా తోటి చదువుకున్న పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళు అన్నారు, రవణమ్మ నీకు ఇప్పుడు జాబ్ చాలా అవసరం, ఎలాగోలా జాబ్లో దూరిపోయిన తర్వాత నీతిగా ఉండేవాళ్ళే అని వాళ్ళు నాకు అడ్వైజ్ ఇచ్చారు. లేదు నేను అలా చెయ్యను. మా మేషర్ కూడా ఒప్పుకోలేదు. ఆయన కంప్లీట్గా మారు మనసు పొందారు. ఎంతలాగంటే మరి రాజీ పడేవారు కాదు. మరి నేను ఒక మాట అన్నాను, అంతలా అడుగుతున్నాను కదంటే లేదు, తప్పది, తప్పు. ఎందుకు నేను పోషిస్తాను కదా, నువ్వు ఎందుకు భయపడిపోతానని ఒక మాట. సరే ఆయన పోషించిన మాటలు కానీ ఒక మంచి నీతి మార్గంలో ఆయన వచ్చాడని నేను చాలా సంతోషించాను. నేను అవ్వలేదు అప్పుడు డిఎస్సి. కానీ పిల్లరా నాకు నా డిఎస్సీలో కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి. నేను అప్పుడు నా జిల్లాలో నేను 19వ ప్లేస్లో ఉన్నాను. నేను చూసుకోలే, నాకు నా సహోదరుడు అప్పుడు వెళ్ళి అప్పుడు కూడా పేపర్లు ఫోన్లు లేవు కదా, చెప్పికెళ్ళే చూసుకోవాలి. అక్కడ లిస్ట్ అవుట్ చేశారు. నాతో చదువుకున్న సహోదరుడు మాకు చిన్నాను, ఆయన కూడా టీచరే. ఆయనేమో ఫస్ట్ వెళ్ళి లేడీస్ క్వార్టర్లో చూశాడు, నెంబర్ లేదు. బీసీడీ క్వార్టర్లో చూశాడు, నెంబర్ లేదు. మరి జాబ్ లేదు, రాలేదు. ఈవిడ పెద్ద వేదాంతం పలికింది.
అందరూ కలిపి రాసుకుంటే అందరికీ ఉద్యోగాలు వచ్చాను అనుకున్నాను. మరి ఎందుకైనా మంచిదని ఓసీ లిస్ట్లో చూశాడు. అందులో నా నెంబరు పచ్చపడిపోయాడు. నాకే చెప్పాడు సరిగ్గా దేవుడు గొప్పవాడని. ఆయన దేవుడిని సాగించాడు. అలాగా దేవుడు నీతి మార్గం ద్వారా అందుకే ఇప్పటికీ కూడా నా తోటి పాటలు ఎవరు కూడా ఏదో మార్గంలో రమణకు ఉద్యోగం వచ్చిందనే అని ఎవరు కూడా అనరు. ఉన్నతమైన స్థితిలో ఆయన మనం నమ్మిన తర్వాత మనం నీతిగా బ్రతికిన తర్వాత మనకి ఏదో అడ్డగొట్టగా కాదు, మనకి ఫస్ట్ ప్లేస్ లో ఇస్తాడు, ఫస్ట్ స్థానం ఇస్తాడు. ఈ రిజర్వేషన్ కూడా మనకు అవసరమో లేదు. విజయభూషణ్ లో కూడా దేవుడు ఏం చేస్తాడు, వాడు మన స్టేట్ లో 5 పిల్లలకి 3 పిల్లలకి జాబ్ వచ్చింది. అందులో విజయ్ ఒకటి. అంత మంచిగా ఈ దేవుడు చూసాడు, ఎంత అభివృద్ధి చేశాడో. డాక్టర్ మాటల్ని మానవులు చెప్పే మాటల్ని అధిగమించేసేటట్టుగా ఒక సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఐఏఎస్ కలెక్టర్ అవుతాం అనుకున్నాడు. దేవుడే వద్దు నీకు ఎందుకు బాధలని చెప్పి ఈ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా దేవుడు జాబు ఇచ్చాడు. ఆయన కృపను బట్టి తను 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్లై చేయలేదు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు ప్రతిసారి కూడా చాలా కరెక్ట్గా మా స్వాతంత్రం వైరస్ యాక్షన్ అస్సలు చూడకుండా మా ఎంయూసర్ అయితే ఎవరు అబ్బాయి ఇలాగా చూడట్లేదు అంటే రావడం క్రైస్తవులు అది బాబు అంటే మెంటుందండి. ఇప్పుడు ఎవరు పాస్ అయిపోతుంది పోనీ కంటెస్ట్ పెట్టి ఎరగలాగా భవిష్యత్తు అంటే యుద్ధనీతి ఎవరు బతకాలంటే మన దేశంలోకి తెలుసుకున్నాను అని ఒకసారి మాకు విజిట్ వచ్చినప్పుడు కూడా నాకు అతను కామెంట్ చేశాడు, ఈ అబ్బాయి ఒక 5 మార్క్స్ లో IIIT రాలేదు, ఏమని కొంచెం లూజ్ ఇస్తే మీ అబ్బాయికి IIIT ఇవ్వాల్సింది కదండి. అది రాకపోవడం దేవుని చెప్తున్నాను. ప్రతిదానికి దేవుని చెప్పమంటే ఇంకా నెక్స్ట్ విజిట్ వచ్చినప్పుడంతా ఇది దేవుని చిత్రం, ఇది దేవుని చిత్రం వెంటకాలం చేసేవాడు, దేవుని చిత్రమే చేశాడు. అంటే ఒక రికగ్నిషన్, ఒక ఐడెంటిఫికేషన్ మనము అయిపోవాలి. క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డగా నీతి నిజాయితీకి సాధించేవారుగా మనం బ్రతకడానికి ప్రయత్నించాలి. దేవుడు మన పట్ల అనుగ్రహం చేస్తాడు. పిల్లరా చెప్పడానికి చాలా విషయం ఉంది. స్త్రీల గురించి కూర్చొని బోర్డు రాస్తాం కానీ మరి చెప్పడం అమ్మగారికి సమయము ఇచ్చి 6 దగ్గర రావాలా, నిమిషాలు 6 దగ్గరికి రావాలా. కనుక పిల్లరా మరి నేను ఇక్కడ బాబు స్వస్థత జరిగిన తర్వాత నేను ఉద్యోగాలు ఉండలేదు. ఎందుకంటే నా భక్తిని కొనసాగించుకోవడం నాకు కొంచెం కష్టమో అయిపోతుంది. మరి మేషాలు కూడా ఆ మేధావులు చేసుకున్నామని చెప్పేసి ఆ శ్రీకాకుళం మేము వెళ్ళిపోయాం. అక్కడ ట్యూషన్ సెంటర్ పెట్టాం. ఫస్ట్ ఇద్దరు కూడా చదువుకున్నాం కాబట్టి ఆ ట్యూషన్ సెంటర్ కొనాలని నడిపాము. నిజంగా ట్యూషన్ సెంటర్ అంత పెద్ద టౌన్ లో మమ్మల్ని ఎవరు రికగ్నేషన్ చేస్తారు. మేము కోరుకుంటలేము. ఇందులో ఒక చిన్న గదిలో మేము ఉండేవారు. వాళ్ళు చిన్న సైకిల్ పెట్టుకునేవారట ఆ వానర్స్. ఆ రూమ్ లో మేము ఉండేవారు. దానికి 150 ఇవ్వాలి. మా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే బయట అయినప్పుడు 1500 మా అక్క ఇచ్చిన ఏదైనా అవసరాలు ఉంటాయేమో అని చెప్పి అవి ఖర్చు అయిపోయి మరి నేషనల్ దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే అతను ప్యాకెట్ లాంటి మానేశాడు, మరి పొలిటికల్ లీడర్స్ తిరగడం మానేశాడు. మరి డబ్బులు వస్తాయి అతనికి. అందుకని ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు. మోసం చేయడం మానేశాడు. ఆయన జోబులు ఎప్పుడు ఖాళీగా ఉండేవి. 2 జబ్బులు చేతులు పెట్టుకుని ఆయన ప్రభు వైపు చూస్తూ ఉండేవారు. ఈలోపు మాకు 150 రూపాయలు కావాలి. నెల వచ్చేసరికి అది కట్టాలి. రైస్ అదైతే మాత్రం ఇంట్లో ఉందా కొంత 20 కొంచెం మాకు ఇస్తారు. పర్వాలేదు, రోజుకి ఎత్తి కోసుకొని తాగేవచ్చు గుట్టిగా బతక. అయితే పిల్లలు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు 150 కావాలి, 150 కావాలి ప్రభు. ఎందుకంటే నెల రైసరికి ఇవ్వకపోతే వాళ్ళు ఏదంటే అది అవమానం. నా తండ్రి ఒక 50 రైతులు పోషించాడు. ఇక్కడేమో నేను ఎందుకంటే చిన్న కుమారుడు తప్పిపోయి చిన్న కుమారుడు గుర్తొచ్చాడు. నేను తండ్రికి విరోధంగా పాపం చేస్తుంది కాబట్టి రాకుండా చచ్చిపోవాల్సిన పరిస్థితి నాకు వస్తుందేమో. కానీ దేవుడు నమ్ముకున్నాం కదా, నీతి మంత్రులు నమ్ముకున్నాం కదా, మరి సింహపు పిల్లల్ని పోషించే దేవుడు మనల్ని పోషిస్తున్న విశ్వాసం ఉంది. ప్రార్థన చేస్తుంటాం అద్భుతంగా. ఇంట్లో నాగమైన ఉంటారు. ఆవిడ వచ్చి అమ్మమ్మ నువ్వు 3 పిల్లలకి పోషణ చెప్తావా అంటే, అమ్మ ఇంగ్లీష్ మీడియం కదా, మేము ఎప్పుడు తెలుగు మీడియం చదువుకున్నాను. మొదలలో చదువులు మరి మన పల్లెటూరు ఎలా ఉంటే నేను చెప్పగలను లేదు అండి ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా అంటే మీ ఎదురింట్లో రెడ్డి గారి పిల్లలు సిటీఓ పిల్లలు ఉన్నారు 3 అనేసి అంటే అయితే నేను చెప్తాను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిల్లలు ఎవరైనా ఉంటే చూడమంటే వాళ్ళందరూ వేడి చెప్పక్కర్లేదు. పిల్లలు ఇంటి దగ్గర హోంవర్క్ చేయలేదట, నువ్వు కూర్చుని పెట్టి టీచర్ అంటే భయం కదా,
హోంవర్క్లు చేసి నీకు నెలకు 150 ఇస్తానన్నారు. అంటే నా ప్రేయర్కి వెంటనే జవాబు వచ్చిందా లేదా ప్రియులారా? అలాగే అదే టైంలో నెక్స్ట్ రోజు కరెంట్ బల్బు పోయింది. బల్బు అంటే నా దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు లేవు, అది వెలగాలి. నేను అమ్మని నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు సహాయం చేయండి, నేను శోధిస్తున్నాను అనుకోవద్దు, అద్భుతం చేయండి ప్రభు అంటే నేను పనికి చెరువు పని వెలిగింది ప్రియులారా. ఇలాగ మీకు కూడా సార్సార్లు వెళ్ళవచ్చు, కానీ నేను ప్రార్థన చేసిన వెలిగింది. మీరు అనొచ్చు కరెంట్ లో అయ్యి అవుతుంది అనేది మనకు తెలివితేటలో, అది ఒక సాక్షి పెట్టండి మీరు అనుకోవచ్చు, కానీ నాకు సాక్షి పెట్టి నేను ప్రార్థన చేశాను, అది వెలిగింది. అలాగే ఎన్నో చాలా యేసుక్రీస్తు ప్రభువారు తన నేర్పుగా హస్తము చేత మనల్ని నడిపిస్తారని నేను తెలుసుకున్నాను. చాలా పుస్తకాలు మరి పాఠశాల విషయంలో కూడా నేను లేట్గా వెళ్ళాను అనుకుంటున్నాను, నాకు 1/4 గంట లేట్గా వెళ్తే ఆ తర్వాత ఒక అరగంట పని చేస్తున్నాను. అది ఏంటి మా కొలీగ్స్ తెలియకుండా, తెలిస్తే మనకి మెంటల్ కూర్చోరు ఏదో పేర్లు పెడతారు. ఎందుకు ఉండిపోతారంటే లేదు డైరీ రాస్తున్నాం, లేదు మీరు పదండి నాకు తలపేసుకొని వచ్చేస్తాను అని వెళ్ళినా, కానీ నేను దేవుడితో చేసుకున్న నిబంధనకి నేను చూసుకునేదాన్ని. మనం చేసుకున్న దానికి మనం ఎక్స్పోజింగ్ ఇచ్చినా బాధే. మీకు అర్థమైందా? సైలెంట్గానే మనం చేస్తే మన ప్రభు చెప్పినట్టుగా రహస్యమంతా మనం చేసిన ప్రార్థన దేవుడు ప్రతిఫలం ఇస్తారు. మనం మా నీటి క్రియలు కూడా జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నాడు. నీటి క్రియలు కనబడమని చెప్పాడు, కానీ కొన్ని సందర్భంలో మాత్రం వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలుసుకుంటే అది వాళ్ళకి రికగ్నైజేషన్ అనేది ఉండిపోద్ది అనమాట. ఇలా చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పిల్లల చదువుల విషయం అయితే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నడిపింపు, సంఘము మేము ఎస్టాబ్లిష్ చేయడం, నాకైతే ప్రత్యేకించి సంఘము మేము కట్టాలని మాత్రం నాకు ఉండేది కాదు. కాకపోతే చర్చిలో అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు బట్టి మరి కొంచెం ఇక్కడ చెప్పాను కదా, ఈ అంటరంతనం వీళ్ళు ఎవరినైనా తీసుకెళ్తే అక్కడికి ఉండేవాళ్ళు కాదు, బీసీ వాళ్ళు ఇవ్వలేకపోతుండేవారు చర్చిలోనే. సర్లే వీళ్ళ కోసం అని చెప్పేసి 2006లో ఒక చిన్న ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకోవడం, దేవుడు దాన్ని అలాగా నడిపించడం. మరి మేషర్ కూడా ఆయన చదువుకున్నారు ఎంకంబియాలు, కానీ మొదటి నుంచి కొంచెం మొరటతనము, కొంచెం అంటే అనొచ్చు మన బైబిల్లో నాబాల్ లాంటి వ్యక్తి అనొచ్చేమో, తిడతారేమో, అతనికంటే ఇందులో వెళ్ళిపోయేట్టు మాట్లాడుతున్నారు. అలాగా ఉన్నది ఆయన పరిస్థితి. మరి ఈయన మరి వాక్యం చెప్పగలరు, కరువుకు దాసులు అయిపోతే పాటలు రావాలా? అందుకే సాగు తెలుసో లేదో పిల్లలు, కరువు వచ్చిన దాసులు వాళ్ళు పాటలు పాడుకొని యాచనకు వస్తారు టింగ్ మనలాగా పెట్టుకొని మన ఇంటి పేరు హైలైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దానికి నల్లలు అనుకో, నల్లోలు ఇళ్ళల్లో అంటూ ఒక పెద్ద హైలైట్ పాటలు పాడతారు, మన లోపేసి డబ్బులు పట్టుకొని పాపం వెళ్ళడానికి. కానీ కరువు వచ్చేటప్పుడు మరి అందరికీ డబ్బులు లేవు, ఫుడ్ లేదు, మరి దాసరం అయిపోదాం మనం కూడా తాంబలు పట్టుకొని అంటే పాటలు రావాలా? ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఎప్పుడు స్వార్థ అంటే ఇంత అంత కాదు, శ్రీకాకుళంలో ప్రతి ఒక్కరికి స్వార్థ చేస్తుండేవారు. నాకు తెలుసు స్వార్థ భారం అంటే ఎక్కువ. చెప్పులు కుట్టుకున్నటువంటి వ్యక్తుల నుంచి ఒకసారి ఒక చెప్పులు సెంట్రల్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే చెప్పులు కుట్టుకున్న వ్యక్తి ఇతని మీద లెగ్స్పెట్టి కొట్టడానికి దేవుని మాటలు చెప్పినాం. సుమర్త మాత్రం చాలా భారం. నేను చెప్తున్నాను, దేవుని సేవ అంటే ఇష్టము, మరి కొంచెం లౌక్యం అలాంటిది తెలీదు, పోనీ అవన్నీ దేవుడు కోరుకోలేదు. కానీ అయితే ఈయన వాక్యం ఎలా చెప్పగలరా ఈయన వాక్యము అనుకున్నాను. పోనీ మనవాళ్ళే కదా, అందరము మనవాళ్ళమే, ఏదో ఒకటి ఇప్పుడు మేము మాట్లాడేస్తాం పిల్లగా అని చెప్పి అంత సభలో నాలాడుతూ నిలబెడితే దించేయండి ఇవిడని ఒకవేళ అనొచ్చు. అర్థమైందా? మనవాళ్ళే కదా, ఏదో బైబిల్ తెరుద్దాం, పట్టణ భాగాలు చదువుదాం, పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేస్తాడని అనుకుంటూ మేము 2006లోనే దేవుని యొక్క పరిచర్యని మేము ప్రారంభించడం జరిగింది. అద్భుతమైన రీతిలో మరి మేషర్ కూడా చాలా చోట్లకి వెళ్ళి దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. తన సాక్ష్యాన్ని బట్టి అనేకుల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి అయితే ఇప్పుడు మన గ్రామంలో మాత్రము పిల్లలు మేము అక్కడ నిలబడ్డామంటే, కానీ యవన పిల్లలు క్రీస్తు కొరకు నిలబడ్డారు, వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు. ఇప్పుడు స్వాతమ్మ, శంకరమేశ్వరు, ఎవరైనా సరే. మరి అలాగే గొట్టపు శ్రీ అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని కూడా చాలా కటికి పేదరికం, కానీ దేవుడు కూడా తన ఇస్రోలో తన జాబ్ వచ్చినట్లుగా సహాయం చేశాడు. ఇలా పిల్లలందరూ కూడా ఒక మోడల్గా, ఒక మాదిరిగా మేముంటూ పిల్లలు ఉంచడం మహా కష్టం, కానీ దేవుడే నడిపించాడని నేను అది ప్రతి సందర్భంలో కూడా పిల్లలకు నేను చెప్తూ ఉండేదాన్ని, ఇలాగుండాలి. కానీ ఒకటి
మనం ఒకటి చేయాలి. పిల్లలు కౌమార దశకు వచ్చేటప్పటికి పాపం వాళ్ళకి మంచి ఏదో చెడేది వాళ్ళకి తెలియదు. ప్రతి తల్లి కూడా పిల్లలకి మంచి విచక్షణ జ్ఞానం కలిగి కృపగల ఉపదేశాలు వాళ్ళకి మనము చేయాలి. ప్రతి తల్లి ఒక బోధకురాలుగా ఉండాలి. బోధ అంటే ఇక్కడ నిలబడి చేయడమే కాదు, మీ ఇంటికి మీరే బోధకులు నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంట గెలిసి రచ్చ గెలవాలి. ఇల్లు వదిలేసి రచ్చ మీద ఎన్ని చెప్పినా అవ్వదు. ఇప్పుడు మనకు 31, ఇప్పుడు నేను అదే ప్రిపేర్ అయ్యాను కానీ మంచి చెప్పలేండి. 31 సామెతలోనే గౌనులు వద్ద వాళ్ళ హస్బెండ్ పొగడబడుతున్నాడు ఆమె చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆమెకున్న మంచితీని బట్టి. ఒకవేళ ఆమె సిగ్గు తెచ్చిందనుకో, ఆయన ఎముకలకి కుళ్ళు చెప్పాలి ముందు మీ ఆవిడ ఎక్కడ చూసుకొని అంటారు. ఆయన చదురెక్కి చెప్తున్నాడు అనుకోండి, స్టేజ్ ఎక్కి వీళ్ళు మీ ఆవిడ ఎక్కడో చూసుకో, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసా అని అంటారు. మొదటగా మన ఇంటినే మనము తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు మనము ఇంకా సక్సెస్ అయినట్లే. నాకు ఒక సహోదరి, చాలా ఓల్డ్ ఏజ్కి వచ్చిన సహోదరి ఒక మాట చెప్పారు. నేను చాలా బాధపడ్డాను. అమ్మ అన్నయ్య కోసం ప్రార్థన చేయమ్మా అని అన్నారు. ఏమమ్మా అంటే, వాడు హిందువుడు అయిపోయాడమ్మా, వాళ్ళు బాతకులు, వాడు హిందువుడు అయిపోయాడమ్మా, మాలేస్తాడమ్మా, నేను తట్టుకోలేకపోయాను. అయ్యో అమ్మ, మరి మీరు సండే స్కూల్ బోధలు చేసేవారు కదా, సండే స్కూల్ బోధలు చేసిన వాళ్ళు చాలా మంది బాగుపడ్డారు, మీ పిల్లలు ఎందుకు ఇలాగ అయిపోయారు? ఒకవేళ ప్రార్థన లోపం అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ యొక్క డిసిప్లిన్, ఎందుకంటే దగ్గరుండి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు పిల్లలు తల్లిదండ్రుల్ని. ఇప్పుడు మనం ఉదాహరణకి నేను ఇప్పుడు మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోతాను, పిల్లలందరూ కూడా ఏమనుకుంటారంటే ఆ రమణ టీచర్ మంచి మాటలు చెప్పారు, మంచి మాట. పిల్లలు అలా అనుకోరు, అమ్మ నిలకున్నా వాళ్ళకి చెప్పే వెంటనే అంటారు. కాబట్టి మనము తల్లులము చాలా రోల్ మోడల్గా ఉండాలి. యవనస్తులని పిల్లలు ఏం చేయాలంటే, మీకు బైబిల్ వాక్యమే మీకు రోల్ మోడల్. ఒకవేళ మీ పేరెంట్స్ ఉండలేకపోయినా, పాపం వాళ్ళు కొందరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఉండలేరు, మా అమ్మ లేదు మా నాన్న లేదు నేను ఎందుకు ఉంటాను అనుకోండి, మీరే తల్లులు అయిపోవాలి, మీరే వాళ్ళకి ఆత్మీయ తల్లులు అయిపోవాలి. అర్థమవుతుందా? మీకు వాక్యం తెలుసు, వాళ్ళ అమ్మగారు మీకు మంచి బోధలు, మంచి మీటింగ్లు పెడతారు, అయ్యగారు కొన్ని గొప్ప తలాలు కదా, నేను చాలా సంతోషిస్తాను. ప్రతి మీటింగ్కి అటెండ్ అయిపోవాలనుకుంటాను కానీ అవ్వలేకపోతాను అనమాట. అది నాలుగేనత నాకున్నటువంటి బిజీ షెడ్యూల్ బట్టి. కాబట్టి పిల్లలారా, ప్రతి ఒక్కరు పెద్దలు పిల్లలు అందరూ కూడా మనందరం దేవుని వాక్యానికి మనం భయపడదాం. లోకం ఎంత ఘోరంగా ఉందంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఫ్యాషన్ ప్రపంచము మరి బాగా ముఖ్యంగా క్రైస్తవుల యొక్క చర్చిలో దూరిపోయిందంట. నేనైతే ఆ పెద్ద పెద్ద మెసేజ్లు విన్నప్పుడు చూస్తే ఆ బట్టలు అవన్నీ ఏ హీరోయిన్ ఏ మోడల్ అన్నీ ఫస్ట్ మన క్రైస్తవుల మీదే దాన్ని పెడుతున్నారేమో అనిపిస్తుంది. మన వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ వేసుకున్నట్టు ఇలాంటి బట్టలు వేయకూడదు. జడలు కూడా రకరకాలుగా అల్లుకుంటున్నారు పిల్లలు చాలా మంది. మీరు కాదు, అల్లుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. జడే వేసుకోవాలి. ఒకళ్ళు అన్నారు జడ వేసుకోవడం మాని అంటే అన్నాడు ఒక రెబల్ క్యాండిడేట్. జడలు అన్నారు, జడని మాత్రం అనలేదు. జడలు రకరకాల జడలు వచ్చేస్తున్నాయి, అవి వేసుకోకూడదు. జడ మాత్రం వేసుకోవాలి, ఇబ్బందికరం కలిగించుకుంటారు. జుట్టులు కూడా విరబూసుకోకూడదు. మగ్ధులైన మరియా ఆ జుట్టులను విరబూసా అక్కడ, ఎందుకంటే యూదా స్త్రీలు జుట్టులు విరబోయారట, వాళ్ళకి అదొక అవమానకర పరిస్థితి. కానీ తన సిగ్గును అంతటినీ కూడా ప్రభు పాదాల దగ్గర వదిలేసింది. అందుకు జుట్టుని పాదాలు కడిగిందని నేను ఒక 20 సంవత్సరాల క్రితము ఆ మెసేజ్ నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను పిల్లరా. అయితే కనుక జడలు కూడా విరబూసుకోకండి. ఇది తలస్నానం చేసుకుంటే వేరే చేసి వద్దుకొని కొంచెం గట్టిగా వేసేసి రబ్బర్ పెయింట్ పెట్టండి, ఆరిపత్రికి పర్వాలేదు. ఫ్యాన్లు ఉంటాయి కదా, చాలా మంది జుట్టు ఆరడానికి వేసాను అంటారు, లోపల మాత్రం అలాగే ఉంటుంది. మరి వస్త్రధారణ అయితే రేమి చాలా బంగారు నగలు పెట్టుకోవద్దని చెప్పారు దేవుడు. ఈ ఏడు చేస్తామంటే కొంచెం చిన్న బాధ, నేను ఏడు పెట్టుకుంటేదాన్ని కాదు పిల్లలు, ఏమి పెట్టుకుంటేదాన్ని కాదు. తర్వాత ఇది పెట్టుకోవడం మొదలెట్టింది. ఈ నాకు జాబ్ వచ్చినప్పుడు నాకు 24 years ఎవ్వరు కూడా క్రైస్తవులు లేరు మా మండలంలోనే. నాకు కొంతమంది మన సహోదరులే ప్రోత్సహించారు, మన క్రైస్తవ సహోదరులే. మేడం గారు చాలా మంది పెళ్ళి అయిందా ఎందుకు మేస్టంలో అయితే పెళ్లి చేసేసుకుంది మన బాధ చాలా మంది అండి. ఈ మెడలోని ఏంటి లేకపోయినప్పటికీ పెళ్ళి అయిందా నాకు అడుగుతుంటారు. మేడం గారు వద్దండి, ఏదో ఒకటి మెడలో పడిసుకోండి వాళ్ళ కోసమే నేను అని అంటే తప్పే. నేనేమో ఇది మెడలో పడిసుకున్నాను. ఇలా పడిసుకోకుండా ఉండడం మంచిది. నాకు వాక్యం తెలియదు, వాక్యం తెలిస్తే నేను వాక్యంతో వాదించుతాను. అప్పటికి నాకు వాక్యం మాత్రమో తప్పేట్లే. దినకర్ణ గారు పుస్తకాలు చదివేదమ్మా, ఆ కోడలు పెట్టుకుంటుంది, వాళ్ళ ఆవిడ పెట్టుకుంటుంది, ఆలకాడికి నేను ఎటు కాదు భక్తి పర్వాలేదు వీళ్ళుగా మాదిరి కొట్టలేకపోయింది విషయంలో. తర్వాత ప్రాబ్లం ఫేస్ చేశాను. మా పవిత్రకి చెవులు పుట్టించకూడదు అనుకుంటున్నాను. ఆ అమ్మాయిని నీట్గా ఉంచినట్టే నువ్వు పెట్టుకున్నావు అన్నది. వెంటనే తనకు కూడా పుట్టించాను మరింది. ఆ తర్వాత నగల విషయం
ఎంతో ఇబ్బంది పడతాం. ఈ నగ చేయించదు, మా నగ చేయించదు, ఈ షాప్కి వెళ్తాం, ఆ షాప్కి వెళ్తామా, ఆ సమయము సైతానుడు ఈ విధంగా తినేస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దుష్టుడు మహా తెలివైనడు కదా, మనల్ని ఎలాగ మన టైం కిల్ చేయాలో తెలుసు. సమయం కిల్ చేసిస్తే సరే, ప్రార్థన చేయలేము, వాక్యం చదవలేము, సమయం ఇక్కడ పేషెన్స్ పెట్టలేము, ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉండండి. మీకు మంచి బోధకులు ఉన్నారు, చెప్పిన వాక్యాలు వినండి, విన్న వాక్యాలని ఉన్నట్టుగా అనుసరించండి. మీరు బహుగా బ్లెస్ చేయబడతారు. ఇదిగో నేను పక్క ఊర్లో ఉంటాను, నేను మెసేజ్ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోను, రమణ గారు ఇలాగ అన్నారు కదా, నేను బ్లెస్ చేయబడలేకపోతున్నానండి అని మీరు అనొచ్చు. నేను దానికి మీకు నేను వివరణప్పుడు ఇస్తాను. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము ఇది, దీనికి మించిన మరి లేదు, దీనికి మించిన ఉపదేశం మరి లేదు. కాబట్టి మన జీవితంలో మనం అన్వయించుకొని మరి మనము మన పిల్లలకి సమాజానికి గొప్ప రోల్ మోడల్గా ఉంటూ క్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. క్రీస్తు సంఘాన్ని విస్తరింపజేయట్లో మనవంతు బాధ్యతను మనము నిర్వర్తిద్దాం. ఈ చిన్న గ్రామాల్లో, మళ్ళీ కుగ్రామాలు, లోపల కొన్ని గ్రామాలు నేను అనుకుంటాను, పాస్టర్ గారు గలావిల్లి, నిజంగా గలావిల్లిలో పరిచర్య చేయడం అంటే అది మాటలు గట్ట కాదు. నిజంగా ఒక మొండితనంలాగా ఆయన ఇక్కడ దేవుడు, ఇక్కడ ఆయన మురగడాములో ఉండవలసింది. నువ్వు ఆ మురగడంలో ఉండద్దా, నీకు ఒక ప్లేస్ నేను ఏర్పాటు చేశాను అని చెప్పి అనుకోని రీతిలో దేవుడు ఆయన ఇక్కడికి స్టాండ్ చేశారు. మీ అందరూ అదృష్టం, మీరు దాన్ని యూజ్ చేసుకోండి, మీరు అభివృద్ధి చెందండి. ఒక్కొక్క మిషనరీస్ వలె మనం చదువుకున్న ప్లేసుల్లో, మనం ఉంటున్న ప్రదేశాల్లో మనం ఉందా, ఒక ప్రత్యేకంగా ఉందా, అదే క్రైస్తవ్యము. ఆయన ప్రేమించడం ఏంటి, ఆయన ఆజ్ఞలు స్వీకరించడం, ఆయన ప్రేమించడం. ఆయన ప్రేమిద్దాం. ఇప్పుడు ప్రేమించడం అంటే అర్థం ఏంటి, కొట్టిస్తే ప్రేమించినట్టు కాదు, దాన్ని మనం అనుసరిస్తేనే ప్రేమించినట్టుగా. ఆయన చెప్పిందల్లా మనకి ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకమన్నారు. ఒకవేళ పరిశుద్ధంగా మనం బ్రతకపోతే మనం పరలోకం చేయాలి. పరిశుద్ధత రాకుండా ఎవరు పరలోకం ప్రవేశించలేరు. కాబట్టి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవులు ఏదేదో చేసి అక్కడ జస్ట్ నిలబడి పరిశుద్ధంగా ఉండు, స్వార్థ చెప్పాలి ఫ్రెండ్స్కి. వాళ్ళు వినరు అనుకోకండి, వినండి. మరి నా ఫ్రెండ్ నాకు ఎలాగ చెప్పింది, మనం చదువుకో చూడు, ఏ యాంగిల్లో చెప్పింది, నీకు ఇంకా తెలివి వస్తుంది అన్నది. పాపం ఆవిడ కంటే నేను చిన్న తెలివైంది, ఆవిడ ఇన్ఫీరియారిటీకి లోనవ్వలేదు. ఆవిడ క్రైస్తవురాలు. క్రైస్తవులు ఎవరికో కూడా ఇన్ఫీరియారిటీ చెందవలసిన అవసరం లేదు. మన దేవుడు గొప్పవాడు. మనం ఎవరి గురించి చెప్తున్నాం, మన దేవుడి గురించి కదా. మనలో లోపాలు ఉండొచ్చు, నేను తెలుగు తక్కువదని అవ్వచ్చు, కానీ నా దేవుడు గొప్పవాడు. ఆయన గురించి చెప్పండి, ఆయన మన హీరో. ఆ హీరో గురించి మాట్లాడండి. ఈ లోకంలో సినిమా హీరోలు, క్రికెట్ హీరోస్ గురించి మీరు మాట్లాడండి, మీ సమయం వేస్ట్ అయిపోద్ది. ఒకవేళ మాట్లాడినప్పుడు ఒక హీరో అలా కోహ్లీ ఒకటికి నచ్చొచ్చు, ఇంక ఆ పేర్లు నాకు రావు, ఇంకొకటి నచ్చొచ్చు, మీ ఇద్దరి మధ్య దెబ్బలాట్లు అయిపోతుంది. ఎవరి గురించి మాట్లాడదు, ఒక క్రీస్తు గురించి మాట్లాడండి. మాట్లాడినప్పుడు ఒకవేళ మీకు ఎవరు మీ మీద ఎదురాడినా క్రీస్తుని మధ్య ఒక దెబ్బ తినండి, తర్వాత పరలోకంలో ఫలం అధికమైపోతుంది. స్తోత్రం. మరి నేను ప్రసంగం చేసినట్లయితే దయకరను క్షమించండి. నేను జనరల్గా మాట్లాడేశాను, జనరల్ టాపిక్స్ మాట్లాడాను. బైబిల్ గ్రంథం నుంచి నేను ఒక వాక్యం చూపించలేదు, కానీ చూపించిన సమయము మరి అతీతమైపోయింది కనుక దేవుని చెప్పినట్టు మరొకసారి మరి అవకాశం ఇస్తే మన దేవుని వాక్యాన్ని మా చర్చలో మీ చర్చలో కానీ పంచుకుందాం. మరి ఈ సమయం ఇచ్చిన అయ్యారు అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఎంతో శ్రద్ధతో ఓపికతో మీకు వందనాలు. ప్రత్యేకించి అయ్యారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. మైక్రామ్ గారి బర్త్డే మరి ఎన్నో సంవత్సరాలు ప్రవేశించింది, అదేవిధంగా కాలు తరిగాడు తరిగిన దేవుడు 15 సంవత్సరాలు నేను కాపాడాడు. నాకు ఎప్పుడు ఒకసారి మీ అమ్మ దగ్గర ఫీడింగ్ బేబీయే నాకు గుర్తు. ఎందుకంటే నేను అప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు నిజంగా ఇప్పుడు దేవుడు నాకు ముందులాగా ఎంపిక చేశాడు. తీసుకున్నాడు దేవుడు. అదే నేను ఇచ్చే సందేశం దేవుడు నేను బహుగా దీవించి ఆశీర్వదించుకుంటాను. థ్యాంక్ యూ.